బ్రేకింగ్ న్యూస్ మియాపూర్లో జరిగిన ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సో దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో 5గురు కూడా మృతి చెందిన రోజు అర్ధరాత్రి 11 గంటలకి తమ కుమార్తె ఇంటికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే తమ పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లే సమయంలో దోస పిండి తీసుకెళ్లిందని, ఆ దోసలు తిన్న తర్వాత వీరికి ఏమైనా అయినట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ దోస పిండి తీసుకెళ్లి దోసలు తిన్న తర్వాతే వాళ్ళు చనిపోతే కనుక ఆ దోస పిండిలో ఎవరైనా ఏమైనా కలిపారా, లేదంటే ఎవరైనా హత్యకు ఒడిగట్టే ఇదంతా చేశారా అనే కోణంలో పోలీసుల విచారణలో అయితే ఇప్పుడైతే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అయితే తమ పెద్ద కుమార్తెను అయితే పోలీసులు విచారిస్తున్నారు. సో ఆ పిండిలో ఏమైనా కలిసిందా అనే కోణంలో పెద్ద కూతురు ఏమైనా చేసిందా అనే కోణంలో పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను కూడా విచారిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి గిన్నెల్లోని ఆహార పదార్థాలు ఏదైతే దోస పిండి తీసుకొచ్చిందో ఆ దోసలు వేసి ఉన్న వాటన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ఈ పరీక్షలు జరిగిన అనంతరం వాటిల్లో ఏదైనా ఉంటే కనుక కుటుంబ సభ్యులే కావాలని ఈ ఘటనకు ఒడిగట్టారని చెప్పుకోవాలి. సో అయితే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఘటనపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు పెద్ద కూతుర్ని విచారిస్తున్నారు. నిన్న ఒకే కుటుంబంలో 5గురు చనిపోయిన ఘటనతో మియాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. దీంతో మిగిలిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే వీరిరువురికి కూడా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు. అక్కడున్న స్థానికులు కూడా వీరెంతో మంచిగా ఉండేవారంటూ కూడా చెప్తున్నారు. అలాంటి వీరి కుటుంబంలో ఒకే రోజు 5గురు అనుమానాస్పద స్థితిలో అయితే మృత్యువాత పడడం కలకలం రేపిందనే చెప్పాలి. సో ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే ఆ రోజు చనిపోయిన రోజు బుధవారం రోజు అయితే తల్లిదండ్రులను చూసేందుకు పెద్ద కూతురు లక్ష్మి అయితే వచ్చింది. రాత్రి 11 వరకు కూడా అక్కడే ఉండి ఆమె వెళ్ళినట్లయితే స్థానికులు చెబుతున్నారు. ఆమె వచ్చేటప్పుడు కూడా దోసపిండి తీసుకొచ్చింది. ఆ దోసపిండిలో ఏమన్నా కలిపిందా ఏంటి అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో అయితే ఇప్పుడు ఆ దోసపిండి గిన్నెల్లో ఆహార పదార్థాల గిన్నెలు అయితే అటు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అనంతరం కూడా ఏం జరగబోతుంది, ఆ రిపోర్ట్స్ వస్తేనే ఈ కేసులో ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా ఇంకెవరైనా ఏదైనా చేశారా, లేదా వీరు వేరే ఆహార పదార్థాలు ఏమైనా కలిసిందా అనే అన్ని కోణాలు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా ఒకే కుటుంబంలో 5గురు మృత్యువాత పడడంతో కూడా చుట్టుపక్కల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో వీరిరువురు ఎంతో కలిసికట్టుకునేవారు. అయితే కొన్నాళ్ళుగా కూడా వీరి చిన్న కుమార్తెలు వచ్చి అందరూ గత 10 రోజుల నుంచి కూడా అటు లక్ష్మయ్య ఇంట్లోనే ఉంటున్నట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే సడన్ గా ఏమైంది, 5గురు ఒకే రోజు ఎందుకు చనిపోవలసి వచ్చింది అనేది కూడా పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పుడు పోలీసులు అయితే విచారణ జరిపిస్తున్నారు. అసలు ఒకసారి స్పాట్ లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. మియాపూర్ పరిధిలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించి 5గురు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎందుకు చనిపోయారు ఏంటి అన్న వివరాలు అయితే ఇంకా ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకి రానట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి అటు తల్లి, తండ్రి, కూతురు, అల్లుడు, మనవడుతో సహా మొత్తం కూడా 5గురు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరి ఎటువంటి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అప్పులు పాలయ్యారా అంటే, ఎందుకంటే ఈ కుటుంబంలోని ఆర్థిక సమస్యల వల్ల కూడా చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి ఇష్యూ గురించి ఏమైనా వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగిందా అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడే ఉంటారా? మేము పంజాగుంటలో ఉంటామండి. అవునా? ఎలా చనిపోయారు? మాకు తెలియదండి. తెలీదు. మామూలుగా వచ్చారా? మేము మామూలు ఇట్లా మా ఇంటి పక్క వాళ్ళే, మా అమ్మ ఇంటి పక్క బాబా ఆయన చనిపోయిన మామ 5 వరుస అవుతాడు. మేము ఇట్లా అయిందంటే మా ఊరికి వెళ్ళి ఫోన్ వచ్చింది, చూసేస్తామని మా బాబుని తీసుకొని వచ్చినాం. మాకు తెలియదండి. అంటే వీళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేము చిన్నప్పటి సంది మేము మా చుట్టాలండి, ఒక్కతను ఆడుకొని పెరిగిన వాళ్ళం మేము. కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే మేము పంజగుట్టలు ఉంటాం. మాకు మేము ఫస్ట్ సారి ఇప్పుడు వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు 6 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదు. వాళ్ళు వచ్చినాక ఫస్ట్ సారి నేను ఇక్కడికి వచ్చింది. ఇవాళ వాళ్ళు చనిపోయిందంటే వచ్చినాం. మేము రామయ్య పోం. నార్మల్గా ఫోన్లో చేసుకుంటే మేము చేసుకోమండి. ఏం చేసుకోరు అంటే ఎలా ఉన్నారు ఏంటి? మేము పండుగకు వస్తేనే, మేము పీర్ల పండుగ మొహరం పీర్ల పండుగకు వస్తేనే, మా అమ్మల దగ్గరికి వస్తేనే మేము వాళ్ళు మాట్లాడేవాళ్ళం. మొక్కలు చూసిన సంవత్సరంకి ఒకసారి మేము కలవము, మాట్లాడము. ఎలా ఉండేవాళ్ళు మొత్తం కుటుంబం అంతా? అందరు మంచి వాళ్ళండి. వాళ్ళు అట్లా పిరికి పిచ్చిలోడు కాడు.
అంతా గొడవలు ఇంటికి అందరు గొడవలు ఉండే ఉంటాయి కానీ వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకుంటే మామూలుగా ఎవరి ఇంట్లోనే ఉంటాయి కానీ అట్లా కొట్లాడి పిల్లల్ని కొట్టి చేసేటోళ్ళు అయితే కాడు. అంత మంచోడు. కూతురుతోనే ఉంటారా వాళ్ళు? లేదు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఉండి నిన్ననే వచ్చిందంట. వచ్చి రాత్రి ఇక్కడ వండుకున్న అల్లుడు బిడ్డ బాబు రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈయన వచ్చి పండుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడో ఇల్లు మారిండ్రంట, ఇక్కడనే తగ్గానంట. రాత్రి వచ్చి పండుకున్నారు కదా, వీళ్ళు పొద్దుగాల అంతా చదువుకుందాం అనుకున్నారేమో. అంటే నార్మల్గా ఆత్మహత్య చేసుకోవడం అలాంటి మనిషి అయితే కాదండి. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మరి? ఎందుకు అలా సడన్ గా అందరూ? అదేమో గుంత పొంగులేమో దోశలో ఏమో వేసుకొని తిన్నారంట. మళ్ళీ దాంట్లో ఏమన్నా జరిగిందో మాకు అయితే మాకు తెలియదండి. అది తిన్నారని వాళ్ళు చెప్తేనే మేము విన్నాం అంతే. తినిన తర్వాత అట్లా ఏమో తెలియదు, మాకు తెలియదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికోవాలి. కార్ ఇంకా పక్క వాళ్ళని ఇది చేసేవాళ్ళు కానీ వాళ్ళంత సావుకు సచ్చేవాళ్ళు కాదు, ధైర్యం చెప్పేవాళ్ళు కానీ అంత ఇట్లా మేము పెరిగి ఇంత చిన్న పిల్లగాంతో వాళ్ళంత సావు చేసుకోలేదు వాళ్ళు కానీ. మరి అదే ధర్మం పుణ్యం ఆ పుడ్డు వల్ల అయిందో మళ్ళీ వాళ్ళ లోపల ఏం చేసుకున్నారో తెలియదు కానీ 6:20కి అయితే అందరం లేపి చూసాం, లేవలేరు. ఇక మా పాటికి ఈ స్కూల్లో చేసేది, ఆయమ్మ కూడా ఈ స్కూల్లో చేసేది. అంటే ఏంటి బికాస్ ఆయమ్మ డ్యూటీ చేసేవాళ్ళం, నేను కూడా ఆయన మా ఫ్రెండు ఇక మా కోడళ్ళు ఇద్దరు, మా అబ్బాయి డ్రైవరు, ఇంతమంది మేము ఒకటే దాంట్లో చేస్తాము. అయితే పొద్దున 6:20కి వచ్చి డోరు కొట్టాము. డోరు కొడితే తెరవలేరు. అయితే 3 రోజుల కింద అమ్మకు తల తిరుగుతుంది అని చెప్పింది. నేను అనుకున్నా పండుకుందేమో, పండుకోకో కానీ ఒక వాళ్ళ అక్క కూతురు ఆయన ఉంటాడు, ఆయనకు ఆడ వికాస్ కాడ పోయి ఫోన్ చేశాను. వేరే వాళ్ళతో నంబర్ తీసుకొని, మా దగ్గర కూడా వాళ్ళ నంబర్లు లేవు. అప్పుడు తీసుకొని మీ అత్తమ్మ వాళ్ళు లేస్తలేరా, నలుగురు లేస్తలేరు, చిన్నపిల్లగాడు అంటే పండుకున్నాడేమో, వాడికి దానికి కూడా వినిపించదు కదా, వీళ్ళు నలుగురు అయితే లేస్తలేరు, ఒకసారి బైక్ వేసుకొని పోయి చూసిరా పోరా, చూసి నాకు కాల్ చేయి అన్న. వాడు ఇంకా చేసేప్పటికే నేను ఒక 20 సార్లు కాల్ చేశాను. ఎట్లుందిరా ఎట్లుంది తెరిచిండ్రా అంటే అత్తమ్మ తెరుస్తలేరు అన్న. ఓనర్ వచ్చినాక డోర్ తెరుసు అంటే నాకు 7:30కు బయటికి వేసాం. అత్తమ్మ ఏమి ఊపిరలేదు, ఏం లేదు, మరి ఉన్నది ఎంతనో చచ్చిపోయింది ఎంతనో, నీవైతే రా అంటే నేను ఒక అబ్బాయిని ఎక్కించాను మేడం, చేయి పట్టుకొని ఇంకా కిందనే ఉన్నాడు, ఏదో సమస్య తెలియదు అత్తమ్మ, నీవైతే రా అంటే నేను ఇది ఆల్విన్ సిగ్నల్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి ఇక్కడికి వచ్చేప్పటికి శివాలు బయట వేసారు మేడం. అప్పటికే ఇక ఇంతే తెలుసు చూడు మేడం. ఇంకా వాళ్ళ లోపల అవును బయటికి వెళ్ళి ఎవరైనా ఇప్పుడు ఇల్లు తెరిచి చేసిండ్రంటే కూడా మొత్తం కుల్ల ఉండాలి కదా మేడం. డోర్ అయితే లోపల టైట్, ఇంత గుద్దెం పరద కూడా రాలేదు మేడం, అంత టైట్ ఎట్టి పండుకున్నారు వాళ్ళు. మరి ఇక ధర్మం పుణ్యం ఆ దేవునికి ఎరక వాళ్ళకి ఎరక. ఇక ఆ పొడ్డులో మనకి ఏం తెలియదు. ఇక ఇలాంటి సమస్యలు ఉండడం కానీ ఏది సమస్యలు ఏం లేదు కానీ ఇక గింత కొంచెం అప్పులు దాంట్లో అంతే ఉన్నారుగా, కష్టం చేసుకుంటున్నారు, ఏదో 10 రూపాయలు కట్టుకుంటున్నారు అంతే. కానీ ఇక ప్రతి ఒక్కరికి అప్పు సమస్య ఉండే ఉంటుంది కదా మేడం. కానీ ఆ కొట్లాట మాత్రం ఏం లేదు. కానీ ఇదైతే ఏది జరిగిందో ఏది లేదో వాళ్ళకే తెలుసు. ఇక ఎవరొకరు ఊపిరి ఉన్నదంటే కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కదా మేడం, ఈ ఫుడ్ గురించి అయింది, మాకు ఒకరు ఇది చేశారు అనేదన్నా, ఒకరు ఫుడ్ ఇచ్చిపోయినారు దానివల్ల తిన్నాం అనేదన్నా అవుతుంది. ఇక మొత్తానికి ఫ్యామిలీ పోయారు, ఇక మనకి ఏం తెలుస్తుంది మేడం. ఇంతే ఇక చిన్న 2 సంవత్సరాలు ఉన్నాడేమో అంతే, ఇంతే ఇక ఇంతే చూడు మేడం. ఇక ఏమీ తెలియదు. ఇక అంతగా వచ్చి డోర్లు కొట్టుకొని వాళ్ళు బయట వేసినాకనే అందరికీ తెలిసిపోయింది. ఇక అందరం ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నాం అంతే, ఇంకేం తెలియదు. ఇంతే రైట్. అయితే ప్రజెంట్ చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏంటో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు కుటుంబ కలహాలు కానీ ఏవి కూడా లేవు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటూ ఉండేవాళ్ళు. నిన్న మొత్తం కుటుంబం మొత్తం అంటే కూతురు అల్లుడు అలాగే మనవడిని తీసుకొని రావడం కూడా జరిగింది నైట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నైట్ వీళ్ళు ఏదో దోశలు వేసుకొని తిన్నారు అని చెప్తున్నారు. మరి ఏమైనా ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయా అన్నది చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది అని అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. మరి అయితే నైట్ టైము ఏం మాట్లాడుకున్నారు లేకపోతే ఏం జరిగింది, కుటుంబ కలహాలు అయితే ఇటువంటివి ఏమీ కూడా లేవని చెప్తూ ఉన్నారు. కష్టం మీద బ్రతుకుతూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అంటే రోజు కూలికి వెళ్ళేవాళ్ళు అండ్ అమ్మాయి కూడా ఏంటంటే ఆయాగా వర్క్ చేస్తూ ఉండేది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే నైట్ వీళ్ళు దోశలు వేసుకొని తిన్నారు అని అయితే పోలీసులు ఇప్పటికీ బయటకైతే ఈ సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. నైట్ వీళ్ళు ఈ దోశలు అవి వేసుకొని తిన్నారు అని చెప్తూ ఉంటారు. మరి అయితే దీనిలో వీళ్ళు ఏమైనా అంటే ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా లేకపోతే వీళ్ళు ఇంకేమైనా కలుపుకున్నారా అని చెప్పి కూడా పోస్ట్ మార్టం అయ్యాకే కానీ ఒక నిర్ధారణకి రాలేమో అని కూడా ఇప్పటికే పోలీసులు ఒక కొలిక్కి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మరికొంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి, నైట్ వీళ్ళు వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఎటువంటి శబ్దాలు కానీ ఇలాంటివి ఏమైనా వినే ప్రయత్నం చేశారా లేకపోతే ఇంతకుముందు ఇక్కడ ఉన్న అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఏమైనా కుటుంబంలో జరిగిన ఎటువంటి విషయాల గురించి కావచ్చు లేకపోతే కూతురు అల్లుడితో ఏమైనా విషయాలు అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా ఇలాంటివి ఏమైనా చెప్పుకున్నారా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు? ఏం తెలియదు మేడం. మార్నింగ్ కాల్ చేస్తారు, మా వదిన వాళ్ళు కాల్ చేస్తే
ఇలా పాయిజన్ అయిందని చెప్పారు, అంతకుమించి తెలియదు. అంతకుముందు మీతో ఏమైనా ఫోన్ మాట్లాడడం కానీ 10 days ముందు కాల్ చేశారు, కానీ తర్వాత ఏం కాల్ చేయలేదు. ఎవరు కాల్ చేశారు మీకు? మా అమ్మ మా నాన్న అందరూ మాట్లాడారు. మా అమ్మ కాల్ చేసింది, మా అమ్మ కాల్ చేయడానికి రాదు, మా అక్క చేసిందేమో, మాట్లాడింది అంతే, అంతకుమించి ఇంకేం తెలియదు. మాట్లాడి బాగానే ఉన్నారు, ఏం గొడవలు ఏమీ జరగలేదు. ఇంకా ఎలా అయిందో తెలియదు. మీ అమ్మని మీరు చూడడానికి వస్తూ ఉంటారా? ఇంకా రాలేరండి, ఇక్కడ స్కూల్లో చేస్తారు కదా, లీవ్లు ఇవ్వరని రాలేరు. మాట్లాడి మీ తల్లిదండ్రులు కూడా మీకు ఏం చెప్పలేదా? అలా ఏం చెప్పలేరు, అలా తెలియదు అనుకుంటా, అలాగనే ఇంకేం తెలుసు. మీకు పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి సపరేట్ ఉంటున్నాం మేము కానీ. సో నిన్న ఇలా మీ అక్క వాళ్ళు వచ్చారని కానీ ఇలా అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు అదేం తెలియదు, ఏం తెలియదు. అది ఇందాక 8:30కి కాల్ చేస్తారు, మార్నింగ్ కాల్ చేసి వచ్చినాము. అప్పుడు బయట వేస్తారు, కాల్ చేసి అమ్మ వాళ్ళకు ఇలా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పారు. వామిటింగ్గా చేసుకుంటున్నారంట, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. బయట వేసారు, అప్పుడు వచ్చి అంతమించి ఏం తెలియదు, ఏం తెలియదు. ఎందుకంటే కుటుంబంలో లేని వ్యక్తులకి తెలియదంటే ఒక అర్థం ఉంది. మీరు చిన్న కూతురు కదా, అక్కడ ఉంటాం సరే ఎక్కడున్నా సరే ఏం జరిగింది ఏంటి అలా గొడవలు అయితే, కానీ నార్మల్గా ఇలా చేసుకునే వాళ్ళు అస్సలు కాదు. ఇలా చేసుకుంటారు మేడం, ఎప్పుడు జరిగింది కాదు, ఫస్ట్ ఇదే, ఇప్పుడే చేసుకున్నారు. అలా ఎలా చేసుకున్నారో తెలియదు. మా అమ్మ ఎవరన్నా గొడవ పడితే ఎందుకు గొడవ పడతారు, అలా చేసుకుని వద్దమ్మా బాగుండాలి అని మా అమ్మ చెప్పేది, అందరికి బాగానే చెప్పేది. మార్నింగ్ 4 o'clock వేసేవాడు మా డాడీ, ఇవాళ లేవలేడంట, అందరూ డోర్ కొట్టారంట, డోర్ ఎవరు తీయలేరంట. మా అమ్మ మార్నింగ్ వెళ్ళి మా బావ వాళ్ళు వచ్చి డోర్ దొబ్బుతా అప్పుడు బయటకు తీసుకొచ్చి అప్పుడు తెలిసింది. మా వారు ఇక్కడ బయట పోస్ట్ మార్టం దగ్గర ఎవరున్నారు మరి? మా బావ మా అన్న వాళ్ళు, మా అన్న మా బావ వాళ్ళు అక్కడ వాళ్ళంతే. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అలాంటిది ఏం లేదు మేడం, ఇక్కడ అందరు బాగానే ఉన్నారు, బాగానే అందరితో బాగానే మాట్లాడతారు, అందరు మాట్లాడతారు, అనుమానం అనేది ఏం లేదు. ఇంకా నైట్ ఏం జరిగిందో తెలియదు, ఇంకా టెస్ట్ చేస్తేనే ఇంకా తెలియాలి అందరికీ. సో నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, ఇప్పుడు ఒక కుటుంబంలోని తల్లి తండ్రి అక్క బావ పిల్లడు మొత్తం అందరూ చనిపోయినాక ఆ మనుషులు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి మీరు ఎందుకు అంటే నార్మల్గానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు అంటే నేను అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది. మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, మీకు ఏమైనా అయిందని తిడితే ఇంకా చిన్న పాప ఉంది ఏడవద్దు బాగుండదు అని చెప్తే మీ అక్కగారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారు మేడం, అక్కడ బయట కూర్చున్నారు. మా పెద్దమ్మ కూతురు మా అక్క అక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు కుటుంబానికి సంబంధించి ఆస్తుల గురించి కానీ గొడవల గురించి కానీ మీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడైనా ఏం గొడవలు ఏం లేదు. ఆస్తులు ఉన్నాయా మీకు? ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి, ఊర్లో ఉంటాయి, ఇక్కడే ఏం లేవు, ఇక్కడ బతకడానికి వచ్చి. ఇప్పుడు మీరు నాకు ఇంత కావాలి అని అడగడం మా అమ్మ వాళ్ళకి అలా ఏమి ఎప్పుడు అడగలేము మేము, మా అమ్మ వాళ్ళు పెడితేనే తీసుకున్నాం కానీ ఇంకేం అడగలేము. మీ అమ్మ నన్ను ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు? అందరికి అలానే చూసుకున్నారు, ఒకరికి ఎక్కువ ఉంటుంది అలా ఏం లేదు మేడం, అందరికి ఒకటేలాగా చూసుకున్నారు, అందరు బాగానే చూసుకున్నారు, అలా ఏం లేదు. ఓకే, సో ఎవరి మీద అనుమానాలు లేవు? ఎవరి మీద లేవు. నైట్ మీ అక్క వచ్చిందని చెప్తున్నారు, మరి మీ అమ్మ వచ్చిందంట 11కి వచ్చిందో ఏమో తెలియదు. 11కి మరి మీ అక్క వచ్చినప్పుడు మరి మీరు అడిగారా మీ అక్కని ఎందుకు 11 అప్పుడు వచ్చావు ఏంటి అని? అంటే మా అమ్మ కాల్ చేసిందంట, కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ అని కాల్ చేస్తే మా అక్క పరిగెత్తుకుంటూ వచ్చిందంట. మీ అక్క ఎక్కడ ఉంటారు? ఇక్కడ రెడ్డి అది వికాస్ స్కూల్ సైడ్ ఉంటారు, బాచుపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇది నడుచుకుంటూ వచ్చేస్తుంది, వస్తే 1 hour పడుతుంది నడుచుకుంటూ. ఇప్పుడు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయని చెప్పగానే వచ్చిందా ఆమె? ఆ టైం వచ్చిందంట మా అక్క. అంటే సీరియస్ అయిందా ఏమైనా మీ అమ్మగారు? ఏం సీరియస్ ఏం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి అని అయితే చెప్పిందంట. మా అమ్మనే చెప్పిందంట మా అక్కకి, నువ్వు వెళ్ళమ్మా పిల్లలను వదిలేసి వచ్చినావు కదా, ఇక్కడ ఎందుకు ఉంటావు, మీ అమ్మ మేము చూసుకుంటాం పడుకుంటాంలే మేము అని చెప్పిందంట మా అక్కకి. మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు గంట ప్రయాణం చేసి రాత్రి 11 అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ టైం అప్పుడు ఏం పోతావులే తెల్లారిపోదువులే అని చెప్పి ఎందుకు మీ అమ్మ నన్ను ఉంచలేదు, మీ అక్క ఎందుకు ఉండలేదు? ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని. అవును, చిన్నపిల్లలు ఉన్నారు, 11 అయిపోయింది, మరి ఆ టైం అప్పుడు అంత పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ టైం అప్పుడు మరి ఎట్లా? మా అమ్మనే వెళ్ళని చెప్పిందంట. వెళ్ళని చెప్తే ఎలా వచ్చింది మీ అక్క ఆ టైం అప్పుడు? మా బావ బైక్ తీసుకొని వచ్చి బండి తీసుకొని ఇద్దరు కలిసి వచ్చారంట. అంటే మీకు తెలీదా? నాకు తెలియదండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మీరేం మాట్లాడలేదా? మా వదిన వాళ్ళు చెప్పారంట, వచ్చింది అక్క వచ్చింది అని చెప్పారు. ఇంకా అక్కకి ఇంకేం వచ్చి ఎంతసేపు ఉండిందంట? ఏమో 1 hour ఉందా, 1/2 hour ఉందంట.
హాఫ్ అన్ అవర్. ఏం మాట్లాడుకున్నారంట? ఏమో మామూలుగా మాట్లాడుకున్నారంట. ఒక అది అప్పుడు కళ్ళు భోజనాలు చేసేసారా మీ అమ్మ నాన్న? తెలియదు మేడం, ఇంకా తెలియదు. చేశారా? మీరు ఉన్నారు కదా ఇక్కడ. మా అక్కగాని అడిగితే తెలియదు ఇంకా భోజనం చేసింది అని మా అక్కగాని అంది. అప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారట. బాగానే ఉన్నారంట, అందరు బాగానే మాట్లాడినరంట. మా బావ రూమ్కి డబ్బులు కట్టేసి కళ్ళు తిరుగుతున్నాయని ఆల్రెడీ ఇక్కడ మీ పెద్దక్క మీ అక్క ఉంది కదా, మళ్ళీ ఆమెకి ఎందుకు ఫోన్ చేసి చెప్పాలా? అంటే ఇక్కడ అక్క బావ వీళ్ళందరూ ఉన్నారు కదా, కళ్ళు తిరిగితే వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తారు కదా హాస్పిటల్కి, తనకే ఫోన్ చేసి పిలిపించాల్సిన అవసరం అక్కడ ఉంటారు, ఇక్కడ ఎవరు లేకుంటారు. నైట్ మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినారుగా, నైట్ వచ్చిండ్రు, నైట్ వచ్చి మళ్ళీ ఇంకో వెళ్ళిపోయారు. వ్యక్తికి పిలవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? సరే మగతోడు లేరు, నాన్న పెద్ద వయసు అనుకోవడానికి, మరి ఇక్కడ ఆల్రెడీ మీ పెద్దక్క బావ ఉన్నారు, చిన్నక్క చిన్న బావ చిన్నక్క చిన్న బావ ఉన్నారు, ఏమైనా వస్తే వాళ్ళిద్దరు తీసుకెళ్తారు. ఆమెకి ఎందుకు ఫోన్ చేశారు? ఏమో తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఎందుకు ఫోన్ ఇంకా అడగలే, అక్క అక్కడ ఉంది ఇంకా వస్తుంది. అదే ఇప్పుడు అంత దూరం ఉన్న వ్యక్తిని ఫోన్ చేసి పిలిపించాల్సిన అవసరం ఏంటమ్మా? ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా. మా అమ్మాయి ఏమని చెప్పాలంటే మా అక్క చెప్తా, ఆమె పెద్ద ఆమె కాబట్టి ఆమెకి చెప్తా. అంటే కళ్ళు తిరుగుతున్నాయని కూడా పెద్ద ఆమెకి చెప్పాలా, నడిప ఆమెకి చెప్పకూడదా? ఇంట్లో బాగా చెప్పింది ఆమె, ఎప్పుడు చెప్తుంది కదా అని మా అక్క వాళ్ళు అన్నారంట. అప్పుడప్పుడు చెప్పేది కళ్ళు తిరుగుతాయి, బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతాయి కదా మేడం. అట్లా చెప్పి నువ్వు రా అని చెప్పినారా? ఆమె రమ్మని చెప్పారు. ఏం కళ్ళు తిరుగుతున్నాయి అంతే చెప్పిందంట. మా అక్కనే వచ్చింది. కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఫోన్ పెట్టేసిన వెంటనే ఆమె అక్కడ నుంచి బండి వేసుకొని వచ్చింది. అక్కడ నుంచి బండి వేసుకొని మా బావ మా అక్క వచ్చింది. 11 o'clock. 11 o'clock వచ్చారు. 11 o'clock ఇంకేం మాట్లాడుకోవాలా? ఇంకేం మాట్లాడుకోవాలి. ఓకే. ఆమెకి ఎప్పుడు తెలిసింది చనిపోయిన సంగతి? ఎవరు చెప్పారు ఆమెకి? ఏం పక్కన చెప్పిండ్రు. పక్క అదే మార్నింగ్ 4 o'clock మా డాడీ లేస్తాడు. 4 o'clock ఇంకెవరు లేవలేరు కదా అని 6 o'clock మా అమ్మ స్కూల్కి వెళ్తుంది, వికాస్ స్కూల్కి. వెళ్ళలేదని ఇంకా డోర్ కొట్టడానికి వచ్చిండ్రంట. డోర్ కొడితే పెద్దక్క వచ్చిన విషయం మీకు తెలుసు, రెండో వాళ్ళు వచ్చిన విషయం కూడా మీకు తెలుసు. అయితే మా అక్క వాళ్ళు వచ్చి 10 days పైన అవుతుందంట. 10 days 5 days. మా చిన్న అక్క వాళ్ళు, మా పెద్దక్క నైట్ వచ్చింది. ఆ టైం అప్పుడు వచ్చింది. ఆ టైం మీ అక్క పైన ఏమైనా అనుమానం ఉందా నీకు? అలాంటిది అలా చేయదు మా అక్క. చేస్తే చేయదా అని కాదు, అలా లేదు, అనుమానం అస్సలు లేదు మా అక్క పైన. అడుగుతున్నా. లేదు. వాళ్ళు గొడవ పడితే మా అక్కనే చెప్పేది, మీరు చిన్న పిల్లల అమ్మ మీరు ఎందుకు గొడవ పడతారు అని చెప్పేది. ఇంకా ఏమి అన్నది మా అక్క. ఓకే. కళ్ళు తిరుగుతున్నాయని మీ అమ్మ మీకు ఫోన్ చేయలేదా? మాకు ఫోన్ చేయలేదు, మేము అక్కడ దూరం ఉంటామని. మా అక్క కొద్దిగా దగ్గర. ఇక్కడికి ఎంతసేపు జర్నీ? మాకు 1 hour పడుతుంది. మాకు 1 hour ఉన్న మీకు చెప్పలే, 1 hour పిల్ల ఉంది కదా అని, చెంటు పిల్ల ఉంది కదా అని చెప్పాను. మీకు చెప్పాలా? మీ అక్కకి చెప్పారన్నమాట. మా అక్క చెప్పారు. ఆమెకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూతురు. పిల్లల్ని ఇంట్లో వదిలి భార్య భర్తలు ఇద్దరికి వచ్చి వాచ్మెన్కి ఉంటారు. ఇద్దరు వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిండ్రంట. అప్పుడు బాగానే ఉన్నారంట, అందరు బాగానే మాట్లాడినరంట. అమ్మ అప్పుడే చెప్పి ఇంకా బాగానే ఉందమ్మా, నార్మల్ అయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. చెప్పింది. అలా చెప్పిన తర్వాత మా అక్క వెళ్ళింది. అనుమానం అయితే లేదు బావ మీద, ఎవరి మీద నాన్న. ఏమో మీకు తెలియకుండా వాళ్ళు ఏమైనా చేశారేమో. అలా చేయరు. ఎంత కాన్ఫిడెంట్ ఏంటి మీకు? నేను మా అక్క వాళ్ళ దగ్గరనే పెరిగిన కాబట్టి తెలుసు. మరైతే వాళ్ళ చిన్న కూతురు ఇక్కడ మనతో పాటు మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ చిన్న అమ్మాయికి ఏం తెలియదు అని చెప్తుంది. అంటే కుటుంబంలో సంబంధించి ఎటువంటి సమాచారం కానీ లేకపోతే ఏం జరిగింది ఏంటి అనే వివరాలు కూడా తనతో పాటు షేర్ చేసుకోలేదని చెప్తున్నారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చూడడానికి వచ్చినట్టే వాళ్ళ అక్క కూడా చూడడానికి వచ్చింది అని అనుకున్నాను, కానీ తెల్లవారి 4 గంటలకు ఎప్పుడు నాన్నగారు లెగుస్తూ ఉంటారు, అలా లెగలేదని చెప్తున్నారు. మరి ఏం కారణాలు ఉన్నాయి, చనిపోయే అంత పిరికి వాళ్ళు అయితే కాదు అని చెప్పి కూడా వాళ్ళ చిన్నమ్మాయి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అది ప్రస్తుతం అయితే అక్కడ స్థానికులు కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం అయితే. సో అయితే ప్రస్తుతం వీరి 5గురి మృతికి సంబంధించి కూడా పోలీసులు మరో పక్కన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కూడా కొన్ని వివరాలు అయితే సేకరించారు. అసలు పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఉదయం 8:30 గంటల సమయంలో వచ్చిన 100 డేలకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఇక్కడ ఉపరి లక్ష్మయ్య ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందినారని చెప్పేసి ప్రాథమిక సమాచారం మేరకు మా టీమ్స్ ఇక్కడ రీచ్ కావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ ప్లస్ వాళ్ళ అందరి డెడ్ బాడీస్ని కూడా కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మృతికి గల కారణాలు ఏంది అన్నది మా ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో భాగంగా అవి నిజాలు తెలియపరచడం జరుగుతుంది. క్లూస్ ఫర్దర్గా సీన్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము క్లూస్ టీమ్స్ ద్వారా మేము కలెక్ట్ చేసుకున్నాము. మా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏంటంటే మేము వెరిఫై చేసి మేము చనిపోయిన వృద్ధులు ఇద్దరు కూడా ఇటు అల్లుడు కూతురు అని వాళ్ళనే చనిపోయి ఉన్నారని కారణం తెలుస్తుంది. సో దీనికి సంబంధించి దానికి సంబంధించి పూర్తిగా మనకు
ఇన్ఫర్మేషన్ అంటున్నారు కానీ అది ఏంటని వెరిఫై చేస్తున్నాం అండి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము వెరిఫై చేస్తాం. వీరు లేబర్ వర్క్ చేస్తారు. వీళ్ళు గుల్బర్గా మనకు కర్ణాటక నుంచి ఇక్కడ మైగ్రేట్ అయినారు. గత 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నారని తెలిసినది. అది ఏంది అనేది మేము ఫర్దర్ గా మా ఇన్వెస్టిగేషన్ లో మేము ఏమండి అది మనకి ఇంకా క్లారిటీ లేదు. మేము ఇన్వెస్టిగేషన్ లో మా దర్యాప్తులో భాగంగా మేము ఏదైనా ప్రైమరీ సస్పెక్ట్ లో వీళ్ళు ఎట్లా చనిపోయారు సార్? అంటే లైక్ మీకు సూసైడ్ గా అనిపిస్తోందా, ఇంకేమన్నా సస్పిషియస్ గా ఉంది అనుకోవచ్చు? అంటే మనము చెప్పడం కాదు, అది డాక్టర్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వీరు మృతికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్తో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో కూడా అక్కడ పరిశీలించారు. అలాగే అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద కూతురు దోసపిండి తీసుకురావడం అయితే ఒక బిగ్ ట్విస్ట్ గానే మారిందని చెప్పాలి. ఆ దోశలు తిన్న తర్వాత వీరు చనిపోయారా, దోసపిండిలో ఏమైనా కలుపుందా అనే దానిపై విచారిస్తున్నారు. అలాగే ఆ దోసపిండికి అలాగే ఆ రోజు వండుకున్న ఆహార పదార్థాలన్నిటికీ సంబంధించి అక్కడ ఆ గిన్నెల్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అలాగే వీరు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసులో ఒక పురోగతి వస్తుందనేది కూడా పోలీసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన అయితే స్థానికులు కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడిస్తున్నారు. వారి పట్ల అయితే ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. అయితే గత కొన్ని రోజులుగా అయితే అటు కుమార్తె అల్లుడు వీరందరూ కూడా కలిసి ఉంటున్నారు గత 10 రోజుల నుంచి. మరి వీరి మధ్య కూడా ఎలాంటి మనస్పర్ధలు లేవంటే అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ఒక కుటుంబంలో 5 ఒకే రోజు చనిపోవడం అనేది పెద్ద హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. నిజంగా వీరు వెనకాల ఏం జరిగింది అనేది కూడా పలువురైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే స్థానికులు కూడా వీరి గురించి కొన్ని విషయాలు చెప్పారు. అసలు స్థానికులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. బావ ముగ్గురు వచ్చి డోర్ కొట్టినా తీయలేరు. కిటికీ ఇట్లా తోసి చూస్తే నోరు తెరిచి పడ్డారు. కాకి వాళ్ళు ఏం తిన్నదో తెలియదు, ఏం చేసిందో తెలియదు. ఎప్పుడు మా తగ్గ వస్తారు కాబట్టి ఇంతకు రాము మేము ఎక్కువ. పొద్దున్న లేసి సాయంత్రం ఆనే ఉంటారు, అదే ఖాళీలో ఉంటారు కాబట్టి అసలే రాలేదు. మా చెల్లి మా మరిది 10 రోజులు వచ్చి వాచ్మెన్కి ఎత్తుకొని ఇక్కడ మీలాగా వాచ్మెన్కి ఉంటాము ఇక్కడనే అక్క చూడు అంటే ఇంట్లో పని చేస్తుంది. అక్క ఒక ఇల్లు ఒక నేను చేసుకుంటా అంటే సరే మా వాచ్మెన్ నింకుదాం ఫస్ట్ అని అంటే దొరకలేదు. రూమ్ ఒక నెల చూడమ్మా ఎవరైనా వాచ్మెన్ కాలైతే ఉందరు మా కనొత్తురు అన్నాం. సరే అని రూమ్ చూసుకున్నాను. నిన్న రూమ్లో సామాన్ పెట్టి అన్ని పెట్టి మా నైట్ వచ్చి ఇక్కడ పండుకున్నట్టున్నారు. ఇక వచ్చి పండుకున్నదని ఏమైందో తెలియదు సార్. ఇక మాకైతే మేము ఆడ 3-4 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు లోపలకి గొల్లెం పెట్టేసుకున్నాం. వాళ్ళకి ఏం సమస్య లేదు. ఆ పిల్ల ఇప్పుడు చనిపోయింది కదా, ఆ పిల్లది పెళ్లి చేసిండ్రు. ఈమె లవ్ మ్యారేజ్ చేసుకున్నది, ఏ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నది. వాళ్ళు పోయినా కానీ వాళ్ళకి ఏం ఇక చేత కాదు పోనీలే. ఈ కాలం అందరు చేసుకుంటాను వదిలేసినాం. మాట్లాడుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం వాళ్ళ దగ్గరికి. అందరు కలిసే ఉన్నాం. వాళ్ళ చెల్లెలు మేమైనా. ఆమెకు ఒక కూతురు పుట్టింది, ఈమెకి 2 బిడ్డలు. ఇంకా పోనీలే. ఇంకా మా నాయన కొంచెం తాగుతుండే, ఇప్పటి సందో తాగుతాడు. తాగినా కానీ మా చిన్నమ్మ అంటే అంత ప్రాణం. ఆమె లేదు ఒక్క నిమిషం పండకుండే. మా ఇంటికి వచ్చినా కానీ మా చిన్నమ్మనే ఉండాలి పక్కల. అట్లటోడు సార్ ఏమైందో తెలియదు. ఈ పిల్లోడు కూడా చచ్చిన మా మరిది పిల్లం నుంచి ఒక్క క్షణం ఉండకుండే. పెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండకుండా ఆ పిల్లని ఒకదాన్నే పెళ్లి చేసిస్తే మా సైడే మా ఊరు పక్కలే ఒక్క నిమిషం ఉండకుండే. అనిల్ వాళ్ళు వేరే దగ్గర రూమ్ తీసుకున్నారు. నిన్ననే 10 రోజులు అయింది అత్త మామ దగ్గరికి. ఇప్పుడు మామూలుగా వస్తాం కదా మామూలుగా వస్తాం కదా సార్. ఇప్పుడు మా అమ్మ నాన్న అంటే ఇంటికి వస్తాం కదా, వచ్చిండ్రు. వచ్చేసి ఇంకా వీళ్ళు ఇప్పుడు సిటీలో ఎట్లా వస్తుంది మాకు తిని కానీ వాళ్ళకి రూమ్ చూసి వాళ్ళ రూమ్లో పెడితే బాధ్యత తెలుస్తుంది. ఎన్ని రోజులు అని తిని మాతో ఉంటారని రూమ్ చూసి మా నాయన రూమ్ చూసి వాళ్ళకి రూమ్ చూసి ఈడ నైట్ పూట ఇంకా ఎట్లాగో రేపు మా రూమ్ కోతాం ఇప్పటికి ఏం వంట చేసుకుందామని ఈడ వచ్చి వంట చేసుకొని తిని పండినట్టుండ్రు. పండితేనే ఏమైందో చిన్న పిల్లోడు సార్. ఓడేం తిని కక్కి చచ్చింటారు సార్. వానికి ఏమైందో సార్ ఓంది మాకు డౌట్. పిల్లోనికి వీళ్ళు ఏమైనా చేసిరా వానికి ఏమైనా అయిందో మాకు అర్థం కాకొచ్చింది సార్. మేము వీడికి 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా నాయన 3 సంవత్సరాలు వాచ్మెన్ పని చేసిండు. చేత కావట్లేదని వాచ్మెన్ ఇడిపించినాం మేమే. నువ్వు ఇంకెన్ని రోజులు కష్టపడతావు చాలు ఇంకా బంద్ చేయి వాళ్ళు చేసుకుంటారని మా తమ్ముడు మా చిన్నమ్మ చేసుకుంటారు చాలని బంద్ చేసినాం. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉండే. పెద్ద మనిషి వేజ్ అయిపోయింది.
అని. వాళ్ళు నైట్ తినేసి పడుకున్నారంట. మా పెద్దక్క వస్తే, మా పెద్ద పిన్ని వస్తే ఆమె చెప్పారంట, మా పెద్దత్తమ్మ కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఎట్లనే అవుతుందంటే ఆమె కొద్దిగా బీపీ లో ఉంది, దానివల్లగా అట్లా అవుతుందేమో అని చెప్పిందంట. రాత్రి 11-12 అవుతుంది. అప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోయింది మా పెద్ద పిన్ని, వాళ్ళ పెద్ద కూతురు మాట్లాడి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు. అంత వామిట్ అవన్నీ చేసుకున్నారు, మళ్ళీ దాంట్లోనే ఏమైనా చేసుకున్నారో తెలియదు. అదేమో వాళ్ళకైతే ఏ పరంగా ఇవి లేకుండే. ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బంది ఏం లేదు సార్. వాళ్ళు అక్కడ అప్పులు, కూతురు పెళ్లి చేసారని అప్పులు అయితే ఇక్కడ బతకడానికి వచ్చారు, అప్పులు తీర్పడానికి. ఇంతకుముందు ఎక్కడ వీళ్ళది ప్రాపర్? కర్ణాటక సేడం మండలం సైడ్ ఉంటుంది. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం అజీజ్ నగర్ లో ఉండి ఆ తర్వాత వీళ్ళు ఇక్కడికి నివాసం అనిలోళ్ళు ఉన్నారు, వాళ్ళ అల్లుడు కూతురు ఉండేవాళ్ళు. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇటే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అత్తమ్మ మామయ్య ఇక్కడ ఉన్నారు. అనిల్ ఈ కవిత ఎప్పుడు వచ్చారు? వాళ్ళు వచ్చి 10 days అవుతుంది ఇక్కడికి అజీజ్ నగర్. వాళ్ళు ఇక్కడ ఉండాలి, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉందాము చేసుకుందామని వాళ్ళ కూతురు చెప్తే ఇక్కడే రూమ్ చూసుకొని ఉన్నారు. ఈ రోజు అయితే షిఫ్ట్ అయ్యేటోళ్ళు, ఇక అప్పటి వరకు ఇక్కడ ఉన్నారు. నైట్ ఏనే తినేసి పండుదామని ఉన్నారు ఇక్కడే. దానికి ముందు చివరి రోజు ఏమన్నా చివరి మాట ఏమైనా మాట్లాడడం జరిగిందా? గొడవలకు సంబంధించి కావచ్చు. బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు అందరితోని. గొడవలు అనేది ఏం లేదు, ఈ మధ్యలో అయితే గొడవలు ఏం పడలేదు వాళ్ళు. మా మామయ్య అయితే నార్మల్గా అరుస్తారు కదా ఇంట్లో, నార్మల్గా అరిచి ఉండే. అదైతే మాకు తెలియదు నైట్ ఏం చేసుకున్నారు వాళ్ళు. మా పిన్ని అయితే చెప్తుంది బాగానే ఉన్నారు, నేను మాట్లాడేసి వచ్చిన, లేకపోతే అక్కడనే తీసుకెళ్లేదని అని అంటుంది. పెద్ద మామయ్య లక్ష్మయ్యకి ఎంతమంది పిల్లలు? అనిల్తో కలిపి 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. కవిత, నవిత, పెద్ద అమ్మాయి లక్ష్మి. ఇక సెకండ్ ఆమె చనిపోయింది, చిన్న ఆమె ఇక్కడ ఉంది. అప్పు విషయానికి వస్తే బాబు కూడా ఉన్నాడు దీనిలో, బాబు కూడా చనిపోయాడు. తను ఆ కవితకి అనిల్కి ఎన్నో కొడుకు? ఫస్ట్ అబ్బాయి 2 years, మొన్న సెకండ్ బర్త్డే జరుపుకున్నాడు 2 years అబ్బాయికి. ఆ అబ్బాయి కూడా పాయిజన్ అయిందని తెలియదు. అంటే నాకు పొద్దున 7:30కి ఆ రూమ్ పక్కన వాళ్ళు ఫోన్ చేశారన్న. చేస్తే ఇట్లా డోర్ తీస్తలేరు, అది మన దోమల ఏదో పెట్టుకున్నట్టు, ఇలా స్లోగా కోల్పోయి ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పేసి నేను అన్నా. అప్పుడు నేను కొంచెం బయట ఉండే, వచ్చే లోపల వాళ్ళు డోరు తీసేసి బయట వేసారు. అప్పటికి అంబులెన్స్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు అవైలబుల్ లేరు, ఇక్కడ లేరు, చాలా టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారంట. అంత లోపల ఏం లేదు వాళ్ళు. నైట్ గొడవ అయింది ఏం తెలియదు మరి. వాళ్ళ మధ్యలో అల్లుడు కూతురు నైట్ 11 గంటలకే వచ్చిరంట వాళ్ళు. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే మొన్న అంటుండు, మొన్న విజయవాడ వెళ్ళినా ఇప్పుడు వస్తున్నారు రిటర్న్ అని చెప్పేసి చెప్పిండు. నేను కిరికిలకెళ్ళి కన్ను పెట్టి చూస్తే అమ్మ కన్ను తెలిసింది, బోర్ తెలిసింది, మాది బోర్ల వండిడు, మా పిల్లడికి బోర్ల వండిడు, పట్టింది. అలా చూసిన అయిపోయింది, పలు కొట్టేసి డోర్ అని చెప్పేసి పగులు కొట్టేసి అందరూ అయిపోయారు.